కమ్యూనిస్టుల ఐక్యత సమాజానికి ఎంతో అవసరమని సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి వెంకటరత్నం వెల్లడించారు. సోమవారం వారి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ విజయవాడలోని ఎంబీ భవన్ ఆడిటోరియంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం జరుగుతుందని ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. అలాగే గోడ పత్రికలను ఆవిష్కరించారు. వర్ధిల్లాలి కమ్యూనిస్టుల ఐక్యత, సిపిఎం న్యూ డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ 12 సంవత్సరాల ముందు విడిపోయినటువంటి శాఖ కూడా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విభాగాలు విలీనం జరిగి గత నెల డిసెంబర్లోనే విలీనం జరిగింది. దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా విలీన సభలో ప్రకటన తెలియజేయాలని చెప్పి ఈ నెల 23వ తేదీ విజయవాడలో సదస్సు జరుగుతుంది. ఆ సదస్సులో 2 శాఖల నుండి 2 పార్టీల నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఐక్యతగా విలీనమైనటువంటి కమిటీని ప్రకటించబోతున్నారు. ఈ సందర్భంగా 23వ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి 2 పార్టీలకు సంబంధించిన శ్రేణులు ఆ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా కమ్యూనిస్టులు ఐక్యంగా ఉండాలని జనం కోరుకుంటున్నారు. విడిపోవడం సమాజానికి, పార్టీకి నష్టం. ఐక్యంగా ఉండడమే కమ్యూనిస్టులకు అలాగే ఈ సమాజానికి లాభదాయకం అని చెప్పి అందరికీ తెలుసు. ఈరోజు ఇది ఈ ఘట్టం ఒక చరిత్రాత్మకమైంది. విడిపోయినటువంటి కమ్యూనిస్టులు ఐక్యం కావడం చాలా చరిత్రాత్మకమైనటువంటి విషయంగా తెలియజేస్తూ న్యూ డెమోక్రసీ ఇంతటితో ఆగకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్టు గ్రూపులను ఐక్యం చేయడానికి కార్యాచరణ పూనుకుంటున్నది. అది కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.